దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటిదినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు పిల్లరా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వాక్యం, నీ పగవాడు ఆకలి గొని ఎడల వానికి భోజనము పెట్టుము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో మన శత్రువుల విషయమై మనం ఉండవలసినటువంటి తీరును గురించి మాట జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మనకి శత్రువులు ఉండటానికి వీలు లేదు. అయితే పిల్లరా, ఒకవేళ ఏదైనా శత్రువుతో ఉన్న ఎడల వారిని క్షమించే మనసు మనకు ఉండాలి. పిల్లరా గమనించండి, శత్రువుని శత్రువుగానే చూస్తే ఇంకా మనం చూపేటువంటి దేవుని ప్రేమ ఎక్కడ? కనుక మన పగవారు మనకి ఎదుట ఉన్నప్పుడు వారిని ప్రేమించేటువంటి మనసు మనకు ఉండాలి. నీ శత్రువులను ప్రేమించమని వాక్యం చెప్తుంది. నీ శత్రువుల కొరకై ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది. పిల్లరా, వారిని ఆదరించమని వాక్యం చెప్తుంది. మొదట సమాధానపడమని వాక్యం చెప్తుంది. కనుక నేటి దినాన నీకే శత్రుత్వం ఉన్నా దాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకై ఆ ప్రేమను పంచడానికి తీర్మానం చేసుకో. నిత్యంగా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవించబోతా ఉన్నారు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.